ఎఫ్రాయిము మన్యమందు రామాతయిమ్సోఫీము పట్టణపు వాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అతనికి 2 భార్యలుండిరి. వారిలో మొదటి భార్య పేరు హన్నా, రెండవ భార్య పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలు లేకపోయిరి. ఎల్కానా తాను బల్యర్పణ చేసిన నాడు తన భార్యయగు పెనిన్నాకును ఆమె కుమారులకును కుమార్తెలకును పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను. గాని హన్నా తనకు ప్రియముగానున్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా హన్నాకు సంతు లేకుండా చేశాడు. సంతు కలుగజేయువాడు దేవుడే అని మనం మరిచిపోకూడదు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే. హన్నా ఎల్కానాకు ప్రియముగానున్నందున అతడు పెనిన్నా కంటే హన్నానే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు గాని పెనిన్నా మాత్రం హన్నాను చాలా శ్రమ పెడుతుంది. హన్నాకు మనశ్శాంతి లేకుండా సూటిపోటి మాటలతో తనకు ఎంతో కోపం పుట్టిస్తుంది. ఆ మాటలు హన్నాను ఎంతో కృంగదీశాయి. హన్నా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడెల్లా అది ఆమెకు కోపం కలిగించేది. నిజమే కదా ప్రియ సహోదరి, పెనిన్నా మాట్లాడుచున్న ఆ కృంగదీసే మాటలకు ఎంత బాధ మరియు కోపం వస్తుందో. ఈ రోజుల్లో కూడా ఇదే ఇబ్బందిని ఎదుర్కొంటున్న సహోదరులకు హన్నా అనుభవించిన బాధ ఏమిటో తెలుసు. భర్త ఎంత ప్రేమతో మాట్లాడినా పిల్లలు లేరనే బాధ ఒక ప్రక్క, తనను పెనిన్నా అవమానపరుస్తూ మాట్లాడిన మాటలు ఒక ప్రక్క హన్నాను ఎంతో దుఃఖముతో నింపాయి. హన్నాను ఎంతో ప్రేమించిన తన భర్తయగు ఎల్కానా ఆమెను దగ్గరకు తీసి ధైర్యపరిచి, హన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారమెందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చెను. ఇట్టి పరిస్థితుల్లో ఇట్లు ధైర్యపరిచే భర్త, ఆదరించే భర్త లేని వారి పరిస్థితి ఇంకెంత భయంకరంగా ఉంటుందో ఊహించండి. మరి బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చిన హన్నా తన శ్రమలలోనూ నిందలలోనూ ఓటమి జీవితములోనూ దేవుణ్ణి ఆశ్రయించాలని తీర్మానము చేసుకొని చివరికి ఫలించిన హన్నా కన్నీటి ప్రార్థనను దేవుడెట్లు ఆలకించాడో ఇప్పుడు మనము గమనిద్దాం. కన్నీటి ప్రార్థన చేసిన హన్నా. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట అని గమనించాలి. చాలామంది స్త్రీలు తమ సమస్యలను మనుషుల దగ్గర చెప్పి ఏడుస్తుంటారు. కానీ మన సమస్యలకు పరిష్కారం దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుందని గుర్తించాలి. కాబట్టి సమస్యలను పరిష్కరించగల దేవునికి కన్నీటితో ప్రార్థిస్తే దేవుడు తప్పక జవాబు ఇస్తాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదనని ప్రభువు చెప్పాడు. హన్నా బహుదుఃఖముతో వచ్చి దేవుని పాదముల దగ్గర కన్నీళ్లతో ప్రార్థించింది. సహోదరి, కన్నీటి ప్రార్థన తిరుగులేనిదని తెలుసా? హిజ్కియా కన్నీటితో ప్రార్థించినప్పుడు దేవుడతని కన్నీరు చూసి అతనిని కనికరించి తిరిగి 15 సంవత్సరములు ఆయుష్ పెంచాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆలోచించుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకునట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. దీనిని బట్టి మనము ఏమి గమనించాలంటే కన్నీటితో ప్రార్థించేవారు తెలివిగల వారని అర్థమవుతుంది. మనము ప్రార్థించేటప్పుడు దేవుని సన్నిధి దిగివస్తుంది. అయితే ప్రార్థించాలి అనుకున్నప్పుడే ఎవరో ఒకరు వస్తారు. మోకరిస్తే ప్రార్థన రాదు. కొన్నిసార్లు నిద్ర వస్తుంది, మరికొన్నిసార్లు ఇంట్లో ఉన్న పనులన్నీ గుర్తుకొస్తాయి. ఇట్లు సాతాను మన ప్రార్థన జీవితాన్ని పాడు చేసి మనలను బలహీనపరచాలని చూస్తాడు. సహోదరి, నీ ప్రార్థన జీవితాన్ని పాడు చేసుకోవద్దు. నీకు ప్రార్థన రాకపోయినా దేవుడు నీకు చేసిన మేలులను జ్ఞాపకము చేసుకొని దేవుణ్ణి స్తుతించుచూ ఉండు. మ్రొక్కుబడి చెల్లించిన హన్నా. సైన్యములకు అధిపతి అయిన యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలనైన నాకు మగపిల్లని దయచేసిన ఎడల వాని తలమీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి నీ రానియక వాడు బ్రతుకు దినములన్నింటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. క్షౌరం చేసుకోకుండా ఉండడం అంటే
నాజీరు చేయబడుట అనగా వారు ఎప్పటికీ యెహోవాకు చెందినవారు అని అర్థము. హన్నా, ప్రభువా, నీవు నాకు ఒక కుమారుణ్ణి ఇస్తే నేను మళ్ళీ నీకే ఇస్తాను అని దేవునికి మ్రొక్కుకుంది. పట్టుదలతో ప్రార్థించిన హన్నా. కొంతమంది ఏమి దేవుడో, ఎంత ప్రార్థించినా జవాబు రావడం లేదు అని విసిగిపోయి ప్రార్థించరు. ప్రార్థన చాలా ప్రత్యేకమైనది. నీవు పట్టుదలతో ప్రార్థించిన ఎడల గొప్ప మేలు చూస్తావు. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. పట్టుదలతో చేయు ప్రార్థన చాలా ప్రత్యేకమైనది. కన్నీటి చుక్కలు బహుబలము గలవి. అణుబాంబుల కంటే అవి శక్తి గలవి. ఎందుకంటే అణుబాంబు కేవలము భూమిని మాత్రమే కదిలించును గాని కన్నీటి దారలు పరలోకమును కదిలించును. హన్నా యెహోవా సన్నిధిలో ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. హన్నా మనస్సులోనే చెప్పుకొనుచుండెను. ఆమె పెదవులు మాత్రము కదులుచుండెను. ఏలీ ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలనైనా నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోపకారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీనిని చెప్పుకొనుచుంటినెను. పెనిన్నా మీద కోపంతో పట్టుదల కలిగి పౌరుషము కలిగి ప్రార్థించినది గాని పెనిన్నాను ఆమె ఏమీ అనలేదు. కానీ పెనిన్నా హన్నాని ఎంత బాధపెట్టినా ప్రభువును బట్టి క్షమించింది. హన్నా ఎవరిని బాధపెట్టే స్త్రీ కాదు. హన్నా గురించి ధ్యానించినప్పుడు ఈమె మంచి సాక్ష్యము కలిగిన స్త్రీ, దేవుని భయము కలిగిన స్త్రీ. ఆమెలో మ్రొక్కుబడితో కూడిన ప్రార్థనను ఇంతకు ముందు చూసాము. పట్టుదలతో ప్రార్థించిన స్త్రీ, దేవుణ్ణి అడిగి పొందుకున్న స్త్రీ. హన్నా పూర్ణమైన పట్టుదల గలది. సహోదరిలారా, కేవలము శరీర విషయాలలో పట్టుదల కాదు గాని దేవుని రాజ్య విస్తరణ విషయంలో మరింత పట్టుదల కలిగి ఉండి ప్రార్థించండి. ప్రార్థన ద్వారా కుమారుణ్ణి పొందుకున్న స్త్రీ. తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్య అయిన హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుణ్ణి కని, నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగితిననుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టెను. ఆ కాలములో వారికి సరి అయిన న్యాయాధిపతి లేడు. హన్నా యెహోవాను అడిగి ఒక విలువైన కుమారుణ్ణి పొందుకున్నది. హెబ్రీ భాషలో సమూయేలు అను పేరుకు దేవుని నుండి వచ్చిన లేఖ అని అర్థము. హన్నా సమూయేలును దేవుని సన్నిధిలో ప్రార్థించి పొందుకుంది. దేవుని కొరకు పెంచిన తల్లి. పిల్లలనంటూ కంటే అలాంటి పిల్లలనే కనాలి. హన్నా పెంచినట్లు మంచి పెంపకం పెంచాలి. హన్నాకు దేవుడు కుమారుణ్ణి ఇచ్చాడు. కుమారుణ్ణి హన్నా దేవుని కొరకు పెంచింది. ఎల్కానాయును అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా బలి అర్పించుటకు యెహోవాకు మ్రొక్కుబడి చెల్లించుటకు పోయిరి. అయితే హన్నా తన కొడుకు అయిన సమూయేలు పాలు విడుచు వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాణ్ణి తీసుకొని వత్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళకయుండెను. కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అదే చేయుము. నీవు వానికి పాలు మాన్పించు వరకు నిలిచియుండుము. యెహోవా తన వాక్యమును స్థిరపరచునుగాక అని ఆమెతో అనెను. పాలు మాన్పించు వరకు ఆమె తన కుమారుని విశ్వాసములో క్రమశిక్షణలో పెంచింది. ఫరో కుమార్తె యొకేబేదుతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతమిచ్చేదను అన్నది. ఆ స్త్రీ బిడ్డను తీసుకొని పోయి దేవుని కొరకు పెంచింది. యొకేబేదు అసలైన తల్లి. ఆ విషయం ఫరో కుమార్తెకు తెలియదు. హన్నా పాలు మాన్పించిన తరువాత వాడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుణ్ణి ఎత్తుకొని, హన్నా 3 కోడెలను తూమెడి పిండిని ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరానికి వచ్చెను. ఆ రోజు ప్రార్థించింది. దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకునగా, దేవుడు నాకు ఈ బిడ్డను ఇచ్చాడు గనుక ఈ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను, వాడు బ్రతుకు దినములలో యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. హన్నా ఎంత మంచి తల్లి.
సమర్పించిన తల్లి. హన్నా దేవునికి ప్రార్థించి మ్రొక్కుకుంది. దేవుడు హన్నాకు కుమారుణ్ణి ఇచ్చాడు. కుమారుణ్ణి మందిరానికి తీసుకొని వెళ్ళి మ్రొక్కుకున్న దానిని బట్టి కుమారుణ్ణి దేవునికి ఇచ్చేసింది. హన్నా కుమారుణ్ణి ఏలీ దగ్గర వదిలిపెట్టింది. అప్పుడు సమూయేలు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. కుమారునికి దేవుని సన్నిధిలో మ్రొక్కటం నేర్పించింది. హన్నా కుమారుణ్ణి మందిరంలో వదిలి ఇంటికి వెళ్ళింది. హన్నా ఎంత సమర్పణ కలిగిన స్త్రీ! దేవునికే మహిమ. బాలుడైన సమూయేలు ఎదుగుచుండెను. దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. బాలుడైన సమూయేలు ఇంకనూ ఎదుగుచుండెను. తల్లి కౌగిటిలో పండుకొనవలసిన సమూయేలు దేవుని సన్నిధిలో పండుకున్నాడు. సమూయేలును దేవుడు 3 సార్లు పిలిచాడు. చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ పిలుస్తున్నాడనుకొని లేచి ఏలీ దగ్గరకు వెళ్ళాడు. సమూయేలు తల్లి వినయ విధేయతలు మరియు దేవుని యందు భయభక్తులు సమూయేలుకు నేర్పించింది. 3 సార్లు లేచి ఏలీ దగ్గరకు వెళ్ళాడు. ఏలీకి సమూయేలును దేవుడే పిలుస్తున్నాడని అర్థమైంది. దేవుడు ఈసారి పిలిస్తే నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇవ్వమని చెప్పు అన్నాడు. దేవుడు సమూయేలును 4వసారి పిలిచి ఏలీ కుటుంబం గురించి చెప్పాడు. సమూయేలు ఉదయం వరకు పండుకొని లేచి మందిరపు తలుపులు తీశాడు. కానీ భయపడి తనకు కలిగిన దర్శనము సంగతి ఏలీతో చెప్పలేదు. ఏలీ యాజకుడై ఉండి తన పిల్లలను పెంచే విషయంలో విఫలమైనాడు. సమూయేలు ఇంత గొప్పవాడు కావడానికి కారణం తల్లి ప్రార్థన, ఆశీర్వాదం మరియు సమర్పణ. హన్నా ఇశ్రాయేలీయులను పరిపాలించుటకు మంచి న్యాయాధిపతిని కన్నది. సమూయేలు మంచి ప్రవక్త, దీర్ఘదర్శి, యాజకుడు. సమూయేలు ఉన్నంతకాలం దేశం నెమ్మదిగా ఉంది. హన్నా సమూయేలుని దేవునికి ఇచ్చిన తరువాత 5 పిల్లల్ని దేవుడు హన్నాకు ఇచ్చాడు. సహోదరి, మన పిల్లలను ఎలా పెంచుతున్నామో ఒక్కసారి ఆలోచించుకుందాము. దేవునిలో పెంచే వారమై ఉండాలని ఈ వాక్యం ద్వారా మనతో దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు గనుక అలాగున మనమందరము ఉండుముగాక.